హలో ఎవ్రీవాన్, ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా. డ్రామా స్టార్టింగ్లోని మనకి ఫీమేల్ లీడ్ జాస్మిన్ కనిపిస్తుంది. జాస్మిన్ ఏమో ఆలోచిస్తూ ఉంటుంది, తన మ్యారేజ్ అయి 3 years అవుతుంది. సో తన హస్బెండ్ తనని చీట్ చేస్తున్నాడని. ఎందుకంటే తన హస్బెండ్ యొక్క లవర్ తనకి మెసేజ్ చేస్తుంది, నీ హస్బెండ్ నా దగ్గరే ఉన్నాడు, మేమిద్దరం రిలేషన్షిప్లో ఉండి 1/2 year అవుతుంది అని మెసేజ్ చేస్తుంది. సో ఇప్పుడు నీకెప్పుడు మీ హస్బెండ్ ఆఫీస్కి వెళ్తున్నా అని చెప్తాడు కదా, అది ఆఫీస్కి కాదు, అతను నా దగ్గరికి వస్తాడు అని చెప్తుంది. జాస్మిన్ ఏమో ఆలోచిస్తూ ఉంటుంది. ఒకప్పుడు తనని మ్యారేజ్ చేసుకునే ముందు తను చెప్తుంది, ఒకవేళ నువ్వు నన్ను మోసం చేసావనుకో నేను ఎప్పుడూ ఊరుకోను, నిన్ను వదిలేసి వెళ్ళిపోతానని. అప్పుడే జాస్మిన్ ఏమో ఇమ్మీడియట్గా ఒక నెంబర్కి కాల్ చేస్తుంది. తను అంటుంది, నేను అబ్రాడ్ వస్తాను అనగానే వాళ్ళు కూడా ఓకే అంటారు. జాస్మిన్ ఏమో డైవర్స్ పేపర్ మీద సైన్ చేసి ఒక గిఫ్ట్ బ్యాగ్స్లో పెడుతుంది. అప్పుడే వాళ్ళ హస్బెండ్ వస్తాడు. సో వాళ్ళ హస్బెండ్ పేరు లీ, ఇతనే మన డ్రామాలోని మెయిన్ లీడ్. సో లీ అంటాడు, నేను క్లయింట్ మీటింగ్ అవ్వడం వల్ల కొంచెం లేట్ అయింది అని సారీ చెప్తూ ఉంటాడు. సో అప్పుడే జాస్మిన్ ఏమో లీ యొక్క హ్యాండ్లో ఉన్న పర్ఫ్యూమ్ చూసి అనుకుంటూ ఉంటుంది, నేను ఒకప్పుడు చెప్పాను కదా ఈ పర్ఫ్యూమ్ నాకు ఎలర్జీ అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ హస్బెండ్ అంటాడు, ఈరోజు మన 3 years యానివర్సరీ కదా, సో మనం సెలబ్రేట్ చేసుకుందామా అని తను ఫుడ్ కాడ కూర్చుంటాడు. సో లీ అడుగుతాడు, ఈరోజు ఎందుకు నాకు ఇష్టమైన ఫుడ్ చేయలేదు అని అంటాడు. అప్పుడే జాస్మిన్ ఏమో నేను మర్చిపోయాను అని అంటుంది. సరేలే, నువ్వు నా కోసం రోజు ఫుడ్ వండి పెడతావు కదా, అదే చాలు అని అంటాడు. అప్పుడే జాస్మిన్ ఏమో లీ షర్ట్కున్న లిప్స్టిక్ చూసి బాధపడుతూ ఉంటుంది. జాస్మిన్ ఏమో గిఫ్ట్ బాక్స్ ఇస్తుంది. సో తను అంటుంది, నేను నీకోసం యానివర్సరీకి గిఫ్ట్ ఇస్తున్నాను, కానీ ఇది ఇప్పుడు ఓపెన్ చేయొద్దు, ఎందుకంటే 1 week తర్వాతనే ఓపెన్ చేయాలి అనగానే లీ కూడా ఓకే చెప్తాడు. లీ ఏమో జాస్మిన్ యొక్క హ్యాండ్ పట్టుకొని, సారీ ఈ ఒక్కసారికి నేను నెక్స్ట్ టైం నుంచి తొందరగా వస్తాను అని అంటూ ఉంటాడు. జాస్మిన్ ఏమో లీ హ్యాండ్ నుంచి తన హ్యాండ్ని లాక్కుంటుంది. లీ ఏమో జాస్మిన్తో అంటాడు, నీ నెక్స్ట్ బర్త్డేకి నేను పక్కా స్నో చూపించడానికి తీసుకుని వెళ్తాను అనగానే తను అంటుంది, నీకు అనిపిస్తుందా నేను నిలబడతాను అని అంటే లీ అంటాడు, నువ్వు పక్కా నిలబడతావు, నాకు నమ్మకం ఉంది, నువ్వు తొందరలోనే రికవర్ అవుతావు అని అంటూ ఉంటాడు. జాస్మిన్ అనుకుంటుంది, ఒకవేళ ఈ విషయం నాకు ముందే తెలుసుంటే నువ్వు నన్ను మోసం చేస్తున్నావని 3 years బ్యాక్ నేను నిన్ను కాపాడేదాన్ని కాదు అని అనుకుంటుంది. ఫ్లాష్ బ్యాక్లో ఒక కార్ యాక్సిడెంట్ జరగబోతూ ఉంటే అప్పుడే లేని పక్కకు నెట్టించి జాస్మిన్ ఆ కార్ యాక్సిడెంట్లో తన 2 legsని పోగొట్టుకొని డిజబుల్ అవుతుంది. అంటాడు, ఆ రోజు నువ్వు నన్ను కాపాడకపోయి ఉంటే ఈరోజు నేను ప్రాణాలతో ఉండేదాన్ని కాదు అని అంటూ ఉంటాడు. నిన్ను ఎలాగైనా రికవరీ చేపిస్తాను, మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తాను అని అంటూ ఉంటాడు. సో అప్పుడే జాస్మిన్ ఏమో నెక్ మీద ఉన్న లిప్స్టిక్ చూసి అతను అడుగుతూ ఉంటుంది, నువ్వు అలసిపోలేదా అంటే నేనెందుకు అలసిపోతాను, నేను నా వైఫ్ని చూసుకోవడం నా ప్రయారిటీ అని అంటూ ఉంటాడు. నేను నిన్ను రేపు హాస్పిటల్ తీసుకొని వెళ్తాను అంటూ ఉంటాడు. అప్పుడే తనకి మిస్టర్స్ నుంచి కాల్ వస్తుంది. సో లీ ఏమో పక్కకి వెళ్ళి కాల్ కట్ చేస్తాడు. జాస్మిన్ అంటుంది, ఏం ప్రాబ్లం లేదు, నువ్వు నీ వర్క్కి ప్రయారిటీ ఇవ్వు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. లీ ఏమో తన మిస్టర్స్ దగ్గరికి వెళ్ళిపోతాడు. అప్పుడే మనకు అర్థమవుతుంది, అంటే జాస్మిన్ యొక్క లెగ్స్ బాగైతాయి. సో తను చెప్దామనే లోపే తన హస్బెండ్ తనకు చీట్ చేస్తున్నాడని విషయం తెలుస్తుంది. సో తను అనుకుంటుంది, అందరు అబ్బాయిలు ఇలానే ఉంటారా అని ఫ్లాష్ బ్యాక్ని గుర్తు తెచ్చుకుంటుంది. కొన్ని ఇయర్స్ బ్యాక్ తనకి ప్రపోజ్ చేసేటప్పుడు తనకి ఒక డిసీజ్ వచ్చింది. సో తను సెట్ అవ్వాలని వాళ్ళ హస్బెండ్ ఏమో మొత్తం టెంపుల్స్ యొక్క స్టెప్స్ని మోకాళ్ళ మీద ఎక్కి పూజ చేస్తాడు. సో జాస్మిన్ ఏమో సెట్ అయ్యాక తన దగ్గరికి వచ్చి 100th ప్రపోజల్ చేస్తాడు. జాస్మిన్ లీకి తన మీద ఉన్న ప్రేమను చూసి ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తుంది. అలాగే జాస్మిన్ అంటుంది, ఒకవేళ నువ్వు ఎప్పుడైనా నన్ను మోసం చేసావనుకో నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోతాను, అలాగే నేను ఎప్పుడు నీ దగ్గరికి రాను, నువ్వు నన్ను వెతుకొద్దు అనగానే లీ అంటాడు, నేను వదిలేసే ఛాన్సే లేదు, అలాగే నేను నిన్ను ఎప్పుడూ మోసం చేయను అంటూ ఉంటాడు. అలా తనకి రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేస్తాడు. అదంతా గుర్తు తెచ్చుకొని అనుకుంటూ ఉంటుంది, ఇంకో 7 daysలో నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను, నా మ్యారేజ్కి ఎండ్ అవుతుంది అని అనుకుంటుంది. లీ ఏమో జాస్మిన్ని హాస్పిటల్ తీసుకొని వెళ్తాడు. అప్పుడే నర్స్లు ఏమో లీని చూసి, వావ్ ఇతను ఫేమస్ CEO కదా మిస్టర్ లీ, చూడు తన వైఫ్ని ఎంత బాగా ట్రీట్ చేస్తున్నాడో, తను డిజబుల్ అయినా తనంత కేరింగ్గా చూసుకుంటున్నాడు, తన వైఫ్ ఎంత లక్కీ అని మాట్లాడుకుంటూ
ఉంటారు. జాస్మిన్ అనుకుంటుంది, నా లైఫ్లో జరిగే ప్రాబ్లమ్స్ అన్నీ మీకెలా తెలుసులే అని అనుకుంటుంది. అప్పుడే జాస్మిన్కి లీ యొక్క మిస్ట్రెస్ నుంచి మెసేజ్ వస్తుంది. తన మిస్ట్రెస్ అంటుంది, నీ హస్బెండ్ ఎవరి దగ్గరికి వచ్చాడు? క్లయింట్ దగ్గరికి వెళ్ళాడా? కాదు, నా దగ్గరికే వచ్చాడు. నా కాళ్ళంటే అతనికి చాలా ఇష్టం అంట. నువ్వు దేనికి యూజ్లెస్ అని అంటూ ఉంటుంది. నేను హాస్పిటల్కి తీసుకొని వచ్చాడు కదా, ఒకవేళ నేను కూడా అదే హాస్పిటల్కి వస్తే అతను నన్ను చూస్తాడా అని అంటూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ హస్బెండ్కి ఏమో మిస్టర్స్ నుంచి మెసేజ్ వస్తూ ఉంటుంది. సో లీ ఏమో ఆ మెసేజ్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. లీ ఏమో జాస్మిన్తో అంటూ ఉంటాడు, నీకు వాటర్ బాటిల్ తీసుకొని వస్తాను అని బయటికి వెళ్తాడు. జాస్మిన్ ఏమో వెయిట్ చేస్తూ ఉంటుంది. అలాగే సడన్గా తను బయటకు వస్తుంది. అప్పుడే స్నో వస్తుంది. స్నోని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడే హాస్పిటల్లో కొంతమంది పీపుల్స్ ఏమో, అరే మన హాస్పిటల్ ముందుకి ఫేమస్ యాక్టర్ వస్తుందంట అని తొందరగా హాస్పిటల్ ముందుకు వస్తారు. అప్పుడే తనేమో కార్లో నుంచి దిగుతూ ఉంటుంది. తను ఎవరో కాదు, యాక్ట్రెస్ జో. సో జోని చూడగానే వాళ్ళందరూ క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు, నీకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంట, నిజమేనా అని. జాస్మిన్ ఏమో జో యొక్క కార్లో లీని చూస్తుంది. రిపోర్టర్స్ ఏమో జోని అడుగుతూ ఉంటారు, నీకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంట, నిజమేనా అని అంటే తను అంటుంది, నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, కానీ మా రిలేషన్షిప్ని ఇప్పుడే పబ్లిక్ చేయాలనుకోవట్లేదు. ఆ పర్సన్ని నేను ఇప్పుడు పరిచయం చేయాలనుకోవట్లేదు. కొన్ని డేస్ టైం తీసుకున్నాక నేను మీకు పరిచయం చేస్తాను అని చెప్తుంది. అలాగే నా హస్బెండ్ ఎంత మంచోడు అంటే, నేను ఇప్పుడు నాకు స్నో ఇష్టమని అడిగాను, ఇప్పటికిప్పుడు కావాలి అనగానే తను ఒక ఆర్టిఫిషియల్ స్నోని ఇక్కడ క్రియేట్ చేశాడు అనగానే అక్కడున్న వాళ్ళందరూ వావ్, నిజంగా ఎంత ట్రూ లవ్ మీది, మీ బాయ్ ఫ్రెండ్ నీకోసం ఏదైనా చేయగలుగుతున్నాడు, ఆర్టిఫిషియలా వావ్ అని మాట్లాడుతూ ఉంటారు. జో ఏమో లోపలికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే జాస్మిన్ ఏమో ఆ స్నోలో ఉండడం వల్ల తన హెల్త్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. సడన్గా తను అన్హెల్తీ అవుతుంది. లీ ఏమో తనని చూసి ఇమీడియట్గా తనని వాడిలో జాయిన్ చేస్తాడు. తన కోసం బాధపడుతూ ఉంటాడు. జాస్మిన్కి మేల్కి రాగానే, నీకు ఎలా ఉంది? డాక్టర్ అన్నాడు, నువ్వు దేన్నో చూసి షాక్ అయ్యావంట, అందుకే నువ్వు సడన్గా నీ హెల్త్ అన్కండిషన్ అయిందంట అనగానే జాస్మిన్ ఏమో తనని కార్లో వచ్చేసింది గుర్తు తెచ్చుకుంటుంది. సో తను అంటుంది, నేనేం చూడలేదు అనగానే, సరే నువ్వు ప్రొఫెసర్ని మీట్ అయ్యావు కదా, సో డాక్టర్ ఏమన్నాడు అనగానే తను అంటుంది, లాస్ట్ టైం చెప్పింది చెప్పాడు, నా లెగ్స్ సెట్ అవ్వవని అనగానే, నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఇప్పుడు మెడికల్ ఫీల్డ్ ఎంత అడ్వాన్స్గా ఉంది, సో నువ్వు తొందరలోనే రికవర్ అవుతావు, ఏదో ఒక రోజు నువ్వు నీ కాళ్ళ మీద నడుస్తూ ఉంటావు అని అంటాడు. సో తనేమో ఆలోచిస్తూ ఉంటుంది. లీ అడుగుతాడు, నువ్వు దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావంటే, యాక్ట్రెస్ జో మన హాస్పిటల్ ముందుకు వచ్చింది కదా, తనకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంట, తన కోసం ఆర్టిఫిషియల్ స్నోని క్రియేట్ చేశాడు, అంత ట్రూగా లవ్ చేస్తే మేబీ అతను ఎప్పుడైనా తనను వదిలేసి వేరే పర్సన్ దగ్గరికి వెళ్ళిపోతాడు అనగానే లీ ఏమో ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇప్పుడు తన గురించి నీకెందుకు అని అంటూ ఉంటాడు. అలాగే లీ అంటాడు, తన బాయ్ ఫ్రెండ్ గురించి నాకు తెలియదు, కానీ నేను మాత్రం నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళను, నువ్వంటే అంత ఇష్టం అని చెప్తూ ఉంటాడు. జాస్మిన్ అనుకుంటుంది, మనసులో మాత్రమే నిన్నాను, కానీ నీ బాడీ వేరే వాళ్ళ దగ్గర ఉంది కదా అని అనుకుంటుంది. లీ అంటాడు, సరే నేను నీకోసం పెద్ద స్నోని అరేంజ్ చేస్తాను అంటే జాస్మిన్ అంటుంది, అవసరం లేదు, నాకు అలాంటి ఫేక్ స్నోస్ అవసరం లేదు అని చెప్తుంది. సో అలాగే నాకు ఎవరైనా అబద్ధం చెప్తే అస్సలు నచ్చదు అనగానే లీ యొక్క ఫేస్ మొత్తం చేంజ్ అవుతుంది. ఇమ్మీడియట్గా తన దగ్గర ఉన్న వాటర్ ఏమో కింద పడిపోతుంది. సో తను అంటుంది, నేను హౌస్కి వెళ్ళాలనగానే, సరే నేను నీకు రేపు సన్ రైజర్స్ చూపిస్తాను, అది కూడా మౌంటైన్స్ దగ్గరికి తీసుకుని వెళ్ళి అనగానే జాస్మిన్ అంటుంది, అవసరం లేదు, నాకు ఇప్పుడు మౌంటైన్స్ దగ్గర సన్ రైజర్స్ చూడాలని లేదు అని అంటుంది. సో తన మనసులో అనుకుంటుంది, ఎవరైతే మౌంటైన్స్ దగ్గరికి వెళ్ళి సన్ రైజర్స్ చూస్తారో ఆ కపుల్స్ ఎప్పటికీ కలిసి ఉంటారంట, కానీ ఆల్రెడీ మేము సపరేట్ అయిపోతున్నాం, సో ఇంకా వెళ్ళి చూడాల్సిన అవసరం ఏముంది అని అనుకుంటుంది. అప్పుడే లీకి మిస్టర్స్ నుంచి కాల్ వస్తుంది. లీ ఏమో జాస్మిన్తో అంటాడు, నాకు ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉంది అని నేను వెళ్తున్నాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో తను వెళ్ళగానే జాస్మిన్ ఏమో లేచి వీల్ చైర్లో కూర్చుంటుంది. బయటికి వెళ్ళి చూసేసరికి ఆల్రెడీ జోనేమో చెకప్ చేయించుకొని తీసుకొని వస్తూ ఉంటాడు. జో ఏమో జాస్మిన్ని చూసి కావాలని లీని టచ్ చేస్తూ ఉంటుంది. లీ కూడా సడన్గా జాస్మిన్ని చూసి తన దగ్గరికి వచ్చి అంటూ ఉంటాడు, నువ్వేదైతే చూసావో అదంతా రాంగ్ అంటూ ఉంటాడు. తను మా కంపెనీలోనే ఆర్టిస్ట్గా వర్క్ చేస్తుంది కాబట్టి తను ఒంటరిగా వచ్చింది, తన రిలేషన్షిప్ని ఇంకా పబ్లిక్ చేయలే కాబట్టి నేను తనకి కొంచెం హెల్ప్ చేశాను అని అంటూ ఉంటాడు. అప్పుడే మీ హస్బెండ్ నీకు ఉండడం ఎంత లక్కీ, నేను ఇంత బాగా చూసుకున్నాడు, నీకు తెలుసా నాకు ఇప్పుడు 1 month ప్రెగ్నెన్సీ, నా హస్బెండ్కి నాకు పుట్టబోయే బేబీ అంటే చాలా ఇష్టం, ఊరికే బేబీ స్టమక్ని పట్టుకుని
పట్టుకొని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు అని అంటుంది. అలాగే అయినా మర్చిపోయాను, నీకు ఎప్పటికీ పిల్లలు పుట్టరు కదా అనగానే జాస్మిన్ ఏమో ఒక్కసారిగా కళ్ళ నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి. లీ అంటాడు జోతో, నీ ప్లేస్ గురించి ఆలోచించి మాట్లాడు, నా వైఫ్తో మాట్లాడేటప్పుడు మినిమం కామన్ సెన్స్ ఉండాలి అనగానే అప్పుడే జో అంటుంది, నువ్వు తనని డిజేబుల్ అయినా చూసుకుంటున్నావు. చూడు నా హస్బెండ్, నేను ప్రెగ్నెంట్ అయినా నన్ను చూసుకోవడానికి ఎవ్వరూ రాలేదని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జాస్మిన్తో లీ అంటూ ఉంటాడు, నువ్వు తన మాటలు పట్టించుకోకు, నీకు పిల్లలు ఉన్నా లేకపోయినా నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని అంటాడు. తననేమో హౌస్కి తీసుకొని వస్తాడు. అప్పుడే లీ యొక్క మిస్ట్రెస్ నుంచి జాస్మిన్కి మెసేజ్ వస్తుంది. సో నువ్వు కరెక్ట్గానే గెస్ చేసావు, నా పిల్లలకి తండ్రి ఎవరో కాదు నీ హస్బెండే అని చెప్తుంది. జాస్మిన్ ఏమో గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. యాక్సిడెంట్ అయ్యాక డాక్టర్ చెప్తాడు, ఒకవేళ నీకు బేబీస్ కావాలి అంటే తల్లి ప్రాణానికి ప్రాబ్లం అని. అప్పుడు జాస్మిన్ అంటుంది లీతో, నీకు ఇంకో ఛాన్స్ ఉంది, నువ్వు వేరే మ్యారేజ్ చేసుకో బేబీస్ కోసం అనగానే తను అంటాడు, నాకు పిల్లలు అవసరం లేదు, నువ్వు నా లైఫ్లో ఉంటే అదే చాలు అని అంటూ ఉంటాడు. జాస్మిన్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది లీ యొక్క మాటలకి. అప్పుడే లీకి తన మిస్ట్రెస్ నుంచి మెసేజ్ వస్తుంది. సో లీ అంటాడు, నేను అర్జెంట్గా ఆఫీస్కి వెళ్ళాలి అనగానే జాస్మిన్ ఏమో అతని హ్యాండ్ పట్టుకొని ఈరోజు నువ్వు వెళ్ళకు అనగానే తన మనసులో అనుకుంటుంది, ఒకవేళ నువ్వు ఇప్పుడు ఆగిపోయావనుకో నేను నిన్ను క్షమిస్తాను, నీకు ఇంకో ఛాన్స్ ఇస్తాను అని అనుకుంటుంది. కానీ లీ ఏమో లేదు వెళ్ళాల్సిందని వెళ్ళిపోతాడు. తనేమో అనుకుంటూ ఉంటుంది, ఎవరైనా ప్రామిస్ అనే వర్డ్ యూజ్ చేస్తారో వాళ్ళు ఆ ప్రామిస్ని ఎప్పటికీ నిలబెట్టుకోరు కావచ్చు అని అనుకుంటూ ఉంటుంది. తన వెడ్డింగ్ నేమో ఆప్షన్కి పంపిస్తుంది. అప్పుడే జాస్మిన్కి తన హస్బెండ్ యొక్క మిస్ట్రెస్ నుంచి మెసేజ్ వస్తుంది, నీ హస్బెండ్ బిజినెస్ ట్రిప్కి వెళ్ళాడు అనుకుంటున్నావా, లేదు అతను నాతోనే ఉన్నాడు అని వీడియోస్ పంపిస్తుంది. అలాగే అతనికి నాతో టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం అని అంటూ ఉంటుంది. నీకు తెలుసా నా కోసం ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ కూడా కొనిస్తూ ఉన్నాడు అనగానే జాస్మిన్కి చాలా కోపం వస్తుంది. హౌస్లో ఉన్న మొత్తం ఐటమ్స్ని అలాగే వాళ్ళిద్దరి మెమొరీస్ని అన్నిటినీ ఖరాబ్ చేస్తూ ఉంటుంది. తను లగేజ్ పట్టుకొని వెళ్ళబోతూ ఉంటే అప్పుడే జో నుంచి మెసేజ్ వస్తుంది, అయినా నీకు కొంచెమైనా బుద్ధి ఉందా, నీకు ఎలాగో పిల్లలు పుట్టరు, సో నువ్వు అతన్ని వదిలేసి వెళ్ళొచ్చు కదా, నువ్వు అతన్ని అట్లీస్ట్ సంతోషంగా కూడా ఉంచలేవు, తన లైఫ్లో వైఫ్గా ఉండి ఎన్ని రకాలుగా ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అని అంటూ ఉంటుంది. జాస్మిన్ ఏమో లాస్ట్ టైం లీకి కాల్ చేస్తుంది. లీ ఏమో కాల్ లిఫ్ట్ చేయగానే జాస్మిన్ అడుగుతుంది, నువ్వెప్పుడు వస్తావు అనగానే తను అంటాడు, నేను ఇప్పుడు క్లయింట్తో ఉన్నాను, ఇంపార్టెంట్ క్లయింట్ అని. తన మిస్టర్స్తో ఉంటాడు, సో నేను రావడానికి డేస్ పడుతుంది, సో నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నేను నీకోసం మెయిడ్ని అరేంజ్ చేశాను అనగానే తను అంటుంది, సరే నేను ఒక గిఫ్ట్ ఇచ్చాను కదా అది 1 వీక్ అయిపోయింది, నువ్వు బిజినెస్ నుంచి రాగానే ఆ గిఫ్ట్ని ఓపెన్ చేయు అని కాల్ కట్ చేస్తుంది. జాస్మిన్ ఏమో అనుకుంటూ ఉంటుంది, నేను ఒక పెద్ద గిఫ్ట్ ఇస్తాను, మీ యొక్క రెప్యుటేషన్ని ఖరాబ్ చేస్తానికి అని అనుకుంటుంది. అప్పుడే మేడ్ ఏమో హౌస్కి రాగానే మేడ్కి ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకుండా జాస్మిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మిస్టర్ లీ ఏమో తన గురించి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే తన మిస్టర్స్ అంటుంది, ఆల్రెడీ నువ్వు మేడ్ని అరేంజ్ చేసావు కదా, ఇంకెందుకు ఆలోచిస్తున్నావు, సో మేడ్ చూసుకుంటుంది అనగానే లీ కూడా అనుకుంటాడు, ఎలాగో మేడ్ ఉంది కదా అని. సో తనతో పాటు టైం స్పెండ్ చేస్తాడు. అప్పుడే మేడ్ నుంచి కాల్ వస్తుంది లీకి. సో లీతో చెప్తూ ఉంటుంది, బాస్ మీ వైఫ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది అనగానే లీ ఏమో షాక్ అవుతాడు. ఇమీడియట్గా ట్రిప్ నుంచి హౌస్కి వస్తాడు. హౌస్కి వచ్చి చూసేసరికి హౌస్ మొత్తం గందరగోళంగా ఉంటుంది. సో లీ ఏమో జాస్మిన్ కోసం వెతుకుతూ ఉంటాడు. ప్లీజ్ నువ్వు నన్ను భయపెట్టకు అని పెద్దగా అరుస్తూ ఉంటాడు. నాకు తెలుసు నువ్వు ఎక్కడో దాచుకున్నావని, నేను నీకోసం వెతుకుతున్నాను, ప్లీజ్ బయటికి రా అని అంటాడు. అప్పుడే మేడ్ వచ్చి అంటూ ఉంటుంది, బాస్ తను నా ముందే వెళ్ళిపోయింది అనగానే నా వైఫ్ డిజబుల్ కదా, తను ఎలా వెళ్ళింది అంటే నాకు తెలిసి తను లెగ్ సెట్ అయినా కానీ మీకు చెప్పలేదు కావచ్చు అని అంటూ ఉంటుంది. ఇప్పుడు లీ ఏమో గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ప్రొఫెసర్ చెప్పాడు కదా తను ఎప్పుడు రికవరీ కాలేదంటే తను నాకు అబద్ధం చెప్పిందని గుర్తు తెచ్చుకుంటాడు. హాస్పిటల్లో కూడా జో యొక్క టాపిక్ తీసుకొచ్చి ఎప్పుడు మోసం చేయడం కరెక్ట్ కాదు కదా అని అంటుంది. అలాగే తను అన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. లాస్ట్ టైం తన మిస్టర్స్ని మీట్ అయ్యేటప్పుడు వెళ్ళేటప్పుడు నేనేమో ఆపి ప్లీజ్ ఈరోజు ఉండు అని అడుగుతుంది. అంటే తను నాకు లాస్ట్ ఛాన్స్ ఇచ్చింది కానీ నేనే యూజ్ చేసుకోలే అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ అసిస్టెంట్ కాల్ చేయగానే సో అసిస్టెంట్తో అంటాడు, నువ్వు అన్ని వర్క్లు వదిలేసి నా వైఫ్ ఎక్కడుందో వెతకాలి అనగానే బాస్ నేను దానికి కాల్ చేయలేదు, మీ వైఫ్ వెడ్డింగ్ రింగ్ని ఆక్షన్లో అమ్మేసింది అని అంటాడు. అది వినగానే తనేమో షాక్ అవుతాడు.
ఇమ్మీడియట్గా జాస్మిన్ చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని గిఫ్ట్ బాక్స్ని ఓపెన్ చేస్తాడు. అందులో ఉన్న డైవర్స్ పేపర్ చూడగానే ఒక్కసారిగా తన మొత్తం హెడ్ తిరుగుతూ ఉంటుంది. జాస్మిన్ ఏమో డైవర్స్ పేపర్ మీద సైన్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో అప్పుడే అసిస్టెంట్కి కాల్ చేసి తన గురించి వెతకాల్సిందే అని చెప్తూ ఉంటాడు. అప్పుడే మెయిడ్ వచ్చి బాస్ మీకు ఫుడ్ తీసుకొని రావాలా అనగానే లీకి ఒక్కసారిగా కోపం వస్తుంది. నా వైఫ్ ఏమో నన్ను వదిలేసి వెళ్ళిపోతే నువ్వేమో ఫుడ్ తింటావా అని అడుగుతావా? నిన్ను అరేంజ్ చేసింది నా వైఫ్ కోసం, సో నా కోసం కాదు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని గట్టిగా అంటాడు. మేడ్ అనుకుంటుంది ఇంత కోపిష్ట మనిషిని వదిలేసి వెళ్ళిపోయింది, మంచిదైంది అని అనుకుంటుంది. ఏమో గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. మేమిద్దరం ఎంత ఇష్టంగా ప్రేమించుకున్నాం, తనకి ఆ రింగ్ అంటే ఎంత ఇష్టం అని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. అంటే నాకు వెడ్డింగ్ యానివర్సరీ రోజు నాకు ఇచ్చింది ఈ డైవర్స్ పేపర్సా? సో లీ ఏమో తన కోసం వెతుకుతూ ఉంటే అప్పుడే జాస్మిన్ యొక్క మొబైల్ దొరుకుతుంది. ఆ మొబైల్ ఓపెన్ చేసి చూడగానే తన మిస్టర్స్ ఏమో మెసేజ్లని జాస్మిన్కి పంపిస్తుంది. అప్పుడే తనకు అర్థమవుతుంది. మొత్తం మెసేజ్లు చూసి ఒక్కసారిగా పిచ్చోళ్ళలాగా అయిపోతాడు. ఎందుకంటే తన మిస్టర్స్తో ఉన్న వీడియోస్ అన్నీ అలాగే ప్రతి ఒక్క ఫోటోని సెండ్ చేస్తుంది. అవన్నీ చూసి షాక్ అవుతాడు. ప్రతిసారి నేను బయటికి వెళ్తున్నాను చెప్పినప్పుడల్లా జాస్మిన్కి నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలుస్తా అని ఏడుస్తూ ఉంటాడు. ఇదంతా నీ గురించే చేశాను, ఇప్పుడేమో నువ్వు నన్ను వదిలేసి వెళ్ళావా అని అనుకుంటాడు. ఇమ్మీడియట్గా జో దగ్గరికి ఫాస్ట్గా వెళ్ళిపోతాడు. జో ఏమో లైవ్లో ఉంటుంది. అప్పుడే జో దగ్గరికి వచ్చి తనని కొట్టేసరికి జో ఏమో ఇమ్మీడియట్గా లైవ్ని ఆఫ్ చేస్తుంది. లీ అంటాడు అసలు నీ ప్లేస్ ఎక్కడుందో చూసుకున్నావా, నువ్వు తనకెందుకు మెసేజ్ చేసావు అనగానే తను అంటుంది మెసేజ్ చేయడానికి రీజన్ నేను నిన్ను ఇష్టపడుతున్నాను అని చెప్తూ ఉంటుంది. ప్లీజ్ నన్ను క్షమించు అని జో ఏమో లేని బతలాడుతూ ఉంటే ఏంటి క్షమించాలా, నా వైఫ్ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, నేను నిన్ను క్షమిస్తే నా వైఫ్ రిటర్న్ వస్తుందా అంటే అది విని జో ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే నీ వైఫ్ వెళ్ళిపోయిందా, ఇప్పుడు మన ఇద్దరి రిలేషన్షిప్ని పబ్లిక్లో అనౌన్స్ చేయొచ్చు కదా అనగానే నీకేమో చాలా కోపం వస్తుంది. నేను ఓన్లీ టూల్గా మాత్రమే యూజ్ చేసుకున్నాను, నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. జోకేమో చాలా కోపం వస్తుంది. నేను నీతో రిలేషన్షిప్లో ఎలా ఉంటాను అనుకున్నావు అని లీ అంటాడు. అప్పుడే జో అంటుంది ప్లీజ్ నన్ను క్షమించు, అట్లీస్ట్ పిల్లల గురించి అయినా ఆలోచించు అని అంటుంది. సో అప్పుడే లీ అంటాడు జాస్మినే నన్ను వదిలేశాక ఇంకా నాకు ఈ పిల్లల గురించి ఏం అవసరం అనగానే తను అంటుంది దీనికి అర్థం ఏంటి అనగానే నేను టూల్లా యూజ్ చేశాను, ఎందుకంటే జాస్మిన్కి బేబీ ఇవ్వడానికి అని అంటాడు. అది వినగానే తనేమో షాక్ అవుతుంది. అంటే నువ్వు ఇన్ని రోజుల నుంచి నన్ను ప్రేమించట్లేదా అనగానే లీ అంటాడు నీలాంటి ఒక అమ్మాయిని ఎవరైనా ప్రేమిస్తారా, అసలు ఛాన్సే లేనా అంటాడు. కోపం వచ్చి అంటూ ఉంటుంది నీకు తెలుసా నీ వైఫ్ నిన్ను ఎందుకు వదిలేసిందో, సో తను ఒక డిజబుల్ లాగా ఉండడం వల్ల నువ్వు తన బాడీ కోసం నా దగ్గరికి వచ్చావని ఆలోచించింది అనగానే లీకి చాలా కోపం వచ్చి తనని కొట్టి అక్కడ నుంచి వెళ్ళి హౌస్లో ఫుల్ డ్రింక్ చేస్తూ ఉంటాడు. ఇక్కడేమో జాస్మిన్ అబ్రాడ్కి వస్తుంది వాళ్ళ ట్విన్ సిస్టర్ యొక్క చనిపోయిన అస్థికల్ని కలపడానికి. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ ఏమో పిలుస్తూ ఉంటే ఈ రోజు నుంచి నువ్వు నన్ను ట్విన్ సిస్టర్ యొక్క నేమ్ మీద పిలువు, ఎందుకంటే జాస్మిన్ అనే అమ్మాయి ఎప్పుడో చనిపోయింది అని అంటూ ఉంటుంది. సో వాళ్ళ ఫ్రెండ్ ఏమో ఒక వీడియో చూపిస్తూ ఉంటుంది. అందులో జో ఏమో జాస్మిన్కి సారీ చెప్తుంది. మిస్టర్ లీ అలాగే వాళ్ళ వైఫ్ మధ్యలో నేనే ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ మ్యారేజ్ లైఫ్ని ఖరాబ్ చేశాను, సో దీని అన్నిటికీ నేనే రెస్పాన్సిబిలిటీ అని జాస్మిన్కి సారీ చెప్తూ ఉంటుంది మీడియా ముందు. జాస్మిన్ అంటూ ఉంటుంది అది చూసి లీస్ట్ మొత్తం బ్లేమ్ని తన సిస్టర్స్ మీదే వేశాడు అని అనుకుంటుంది. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ అంటుంది నీకు తెలుసా జో ఏమో లైవ్ స్ట్రీమ్ చేస్తూ ఉంటే అప్పుడే నీ ఎక్స్ హస్బెండ్ వచ్చి తనని కొట్టాడు, అది వీడియో వచ్చింది అనగానే అలాగే వాళ్ళిద్దరి వీడియో కూడా సోషల్ మీడియాలో ఎవరో అప్లోడ్ చేశారు అనగానే తను అంటుంది అది అప్లోడ్ చేసింది ఎవరో కాదు నేనే అని అంటుంది. వాళ్ళ ఫ్రెండ్ ఏమో హ్యాపీగా ఫీల్ అవుతుంది వావ్ ఫైనల్గా నువ్వు ధైర్యం తెచ్చుకున్నావు అని అంటూ ఉంటుంది. సో నువ్వు డైవర్స్ తీసుకోవడమే మంచిదండి, అతన్ని మ్యారేజ్ చేసుకున్నప్పటి నుంచి అట్లీస్ట్ మమ్మల్ని ఒక్కసారి కూడా టచ్లో లేవు, ఇప్పుడైనా ఫైనల్గా మంచి డిసిజన్ తీసుకున్నావు, సో ఇప్పుడైనా న్యూ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయు అని అంటుంది. లీ ఏమో తన కంపెనీకి వస్తూ ఉంటాడు. అప్పుడే తన కంపెనీ ముందు చాలామంది రిపోర్టర్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. అసిస్టెంట్ ఏమో బాస్ ఒకవేళ మీరు దిగితే వాళ్ళు క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడిగి మిమ్మల్ని టార్గెట్ చేస్తారు అనగానే లీ అంటాడు ఇప్పుడు నేను వెళ్ళాల్సిందే, ఎందుకంటే ఇలాగూ ఈ మీడియా మొత్తం న్యూస్ మొత్తం జాస్మిన్ చూస్తుంది కదా అని తను వెళ్తాడు. అప్పుడే రిపోర్టర్స్ ఏమో క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. మీ వైఫ్ నిన్ను ఎందుకు వదిలేసి వెళ్ళింది అంటే మీరు ఒక మిస్టర్స్తో ఉండడం వల్ల మీ వైఫ్ని మిమ్మల్ని వదిలేసి వెళ్ళిందా, అయినా తను డిజబుల్ అవ్వడం వల్ల మీరు తనని వదిలేశారా అని ఒక్కొక్కరు ఒకలా మాట్లాడుతూ ఉంటారు.
మీ వైఫ్ని ఇప్పుడు మీరు వెతకాలనుకుంటున్నారా, ఎలా ఎలా వెతుకుతారా అని అడుగుతూ ఉంటారు. సో ఇదంతా విని లీ ఏమో లైవ్లో చెప్తూ ఉంటాడు, నా మనసులో ఓన్లీ ఉన్నది జాస్మినే, ప్లీజ్ నా మిస్టేక్ని నేను ఒప్పుకుంటున్నాను, నా మిస్టేక్కి నాకు చాలా బుద్ధి వచ్చింది, ఇదంతా నా తప్పే, ప్లీజ్ రిటర్న్ రా, ఇంకెప్పుడు నేను ఇలా చేయను అని ఏడుస్తూ ఉంటాడు. సో తన మాటలు విని చాలామంది నవ్వుతూ ఉంటారు. కొంతమంది ఏమో పాపం ఏడుస్తున్నాడు, తన వైఫ్ మీద ఎంత ప్రేమ అని అనుకుంటారు. ఇంకొంతమంది ఏమో లాస్ట్ టైం జో చెప్పింది కదా బాయ్ ఫ్రెండ్ తన కోసం ఆర్టిఫిషియల్ స్నోని కూడా క్రియేట్ చేశాడని, మేబీ ఇప్పుడు కంపెనీ ప్రాబ్లంలో ఉంటుంది కాబట్టి కంపెనీ యొక్క రెప్యుటేషన్ని ఖరాబ్ చేసుకోకుండా ఉండడానికి ఈ దొంగ ఏడుపుని నటిస్తున్నాడు కావచ్చు అని అంటూ ఉంటారు. ఇక్కడేమో జాస్మిన్ వాళ్ళ ఫ్రెండ్ న్యూస్ని చూపిస్తూ ఉంటుంది. సో వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, నీ హస్బెండ్ నీ కోసం ఇంతలా బాధపడుతున్నాడు కదా, దీని గురించి నువ్వేం ఆలోచిస్తున్నావు అనగాని జాస్మిన్ అంటుంది, సరే నువ్వు తినే ఫుడ్ ఒక్కసారిగా గ్యార్బేజ్లో పడిపోయింది అనుకో, ఆ చెత్త కుప్పల నుంచి తీసుకుని తింటావా అంటే వాళ్ళ ఫ్రెండ్ ఏమో ఛాన్సే లేదు అని అంటుంది. అప్పుడే తను అంటుంది, ఇప్పుడు నాది కూడా సేమ్ ఫీలింగ్. వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, ఫైనల్గా నువ్వు కరెక్ట్ డిసిషన్ తీసుకున్నావని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. లీ ఏమో తన హౌస్లో ఫుల్గా డ్రింక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే తనని చూడడానికి వాళ్ళ పేరెంట్స్ వస్తారు. వాళ్ళ మమ్మీ ఏమో లీని అలా చూసి బాధపడుతూ ఉంటుంది. లీ ఏమో మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అరుస్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ డాడీ అంటాడు, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వు ఒక పెద్ద కంపెనీకి CEO, నువ్వు ఇలా ఎందుకు అయ్యావని అంటూ ఉంటాడు. సో నా వైఫే నన్ను వదిలేసి వెళ్ళాక నాకు ఇంకా కంపెనీ ఎందుకు, ప్రెసిడెంట్ అవసరం ఎందుకు అని అంటూ ఉంటాడు. వాళ్ళ డాడీ ఏమో తన మీద అరిచి ఒక్కసారిగా కొడతాడు. అప్పుడే వాళ్ళ మమ్మీ ఏమో ఎందుకు కొట్టావని వాళ్ళ డాడీ మీద అరుస్తూ ఉంటుంది. జాస్మినే చెప్పకుండా వెళ్ళింది, తనైతే తప్పు అని అంటూ ఉంటుంది. వాళ్ళ డాడీ అంటాడు, సరే తను వదిలేసి వెళ్ళింది కదా, నువ్వు ఇంకో మ్యారేజ్ చేసుకొని అట్లీస్ట్ బేబీస్ అన్నా వస్తారు కదా అని అంటూ ఉంటాడు. అప్పుడే లీకి చాలా కోపం వస్తుంది. సో తన హెడ్ని తను బాటిల్తో కొట్టుకొని అంటూ ఉంటాడు, మీకు కావాల్సింది ఓన్లీ పిల్లలే, మీరు ఒకవేళ నా వైఫ్ మీద ప్రెజర్ పెట్టకపోయి ఉంటే ఈరోజు నాకు ఇలా జరిగేది కాదు అనగానే వాళ్ళ మమ్మీ అంటుంది, దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంది, బేబీస్ అనేది ఫ్యూచర్లో అవసరం కదా అని అంటుంది. సో నేను వదిలేసింది తన్నే కదా అని వాళ్ళ మమ్మీ అంటే చాలా కోపం వస్తుంది. సో వాళ్ళ మమ్మీని అలాగే వాళ్ళ డాడీని, మీకు ఓన్లీ పిల్లలే కావాలి, కానీ నా వైఫ్ అంటే నాకు చాలా ఇష్టం, నాకు ఏ అమ్మాయి ఇంకా నాకు అవసరం లేదు అని అంటూ ఉంటాడు. వైఫ్ నన్ను వదిలేసి వెళ్ళినందుకు మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కదా, ఒకవేళ నా వైఫ్ మళ్ళీ రిటర్న్ రాకపోయి ఉంటే నేను ఎప్పుడు మిమ్మల్ని క్షమించను అని అంటూ ఉంటాడు. వాళ్ళేమో తనని కన్విన్స్ చేసి హౌస్కి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారు. లీ అంటాడు, మీరు ముందు నా హౌస్లో నుంచి వెళ్ళండి అనగానే వాళ్ళ పేరెంట్స్ సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడే అసిస్టెంట్ లీకి కాల్ చేసి చెప్తూ ఉంటాడు, బాస్ మీ వైఫ్ గురించి కొంచెం క్లూ దొరికింది అనగానే తన ట్విన్ సిస్టర్ అబ్రాడ్లో ఉంటుంది కదా, తనకి కాల్ చేసి అక్కడికి వెళ్ళిపోయింది అని చెప్తాడు. సో ఇమ్మీడియట్గా లీ ఏమో అబ్రాడ్కి టికెట్స్ బుక్ చేస్తాడు. లీ ఏమో అబ్రాడ్కి వెళ్ళగానే అక్కడ ఉన్న హాస్పిటల్ అందరికీ చూపిస్తూ ఉంటాడు ఫోటోని. సో తినని ఎవరైనా చూసారా అని అడుగుతూ ఉంటాడు. ప్రతి పర్సన్ లేదు అని అంటాడు. అప్పుడే డాక్టర్ అంటాడు, తిని ఇప్పుడే ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది అని చెప్తాడు. సో అసిస్టెంట్ ఏమో నెట్లో ఒక ఫోటో దొరుకుతుంది, బాస్ ఒక స్టూడియో దగ్గర మీ వైఫ్ యొక్క ఫోటో కూడా ఉంది అనగానే ఇమ్మీడియట్గా లీ అలాగే అసిస్టెంట్ ఏమో వెతకడానికి వెళ్తూ ఉంటారు. అప్పుడే డాక్టర్ ఏమో జాస్మిన్కి కాల్ చేసి ఇద్దరు పర్సన్స్ మీ గురించి వెతకడానికి వచ్చారు, అలాగే ఇప్పుడు మీరు స్టూడియో దగ్గర ఉన్నదన్న విషయం తెలిసింది అనగానే జాస్మిన్ అంటుంది, థ్యాంక్ యూ డాక్టర్ చెప్పినందుకు అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. లీ అలాగే తన అసిస్టెంట్ ఏమో స్టూడియో దగ్గరికి రాగానే ఆల్రెడీ జాస్మిన్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే ఒక పర్సన్ వచ్చి అంటూ ఉంటాడు, ఇప్పుడే ఇక్కడికి ఒక అమ్మాయి వచ్చింది, తన లైఫ్లో ఇది డ్రీమ్ అంట, ఈ ప్లేస్లో ఉండి చూడడం అని అంటూ ఉంటాడు. అప్పుడే అసిస్టెంట్ అంటాడు, బాస్ మీ వైఫ్ యొక్క డ్రీమ్ ఏంటో తెలుసా మీకు అనగానే ఏమో గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. నన్ను కొత్త హౌస్కి తీసుకొని రాగానే జాస్మిన్ అంటుంది, నేను డిజేబుల్ అయ్యాను కదా, నువ్వు నన్ను ఇంకా ఇష్టపడుతున్నావా అంటే నేను లైఫ్లో నువ్వు తప్ప ఇంకెవరు వద్దు అన్నట్టు ట్రస్ట్ ఇస్తాడు. అదంతా గుర్తు తెచ్చుకొని నేను తన ముందు నమ్మకం పోగొట్టుకున్నాను అని అనుకుంటూ ఉంటాడు. జాస్మిన్ ఏమో సైడ్ నుంచి వీళ్ళిద్దరినీ చూస్తూ ఉంటుంది. సో వాళ్ళ ఫ్రెండ్ అడుగుతుంది, నువ్వు నీ హస్బెండ్ని మీట్ అవ్వాలనుకోవట్లేదా అనగానే నేను అతనికి డైవర్స్ ఇవ్వడానికి సైన్ చేశాను, సో నేను అతన్ని మీట్ అయ్యే ఛాన్సే లేదు, ఇంకా నాకు ఎలాంటి అవసరం లేదు అని అంటూ ఉంటుంది. సో లీ ఏమో సడన్గా దూరం నుంచి జాస్మిన్ని చూసి జాస్మిన్ లానే అనిపించి వెళ్ళబోతూ ఉంటే అసిస్టెంట్ ఏమో, బాస్ ఇప్పుడే న్యూస్ వచ్చింది కంపెనీ నుంచి, మన కంపెనీ స్టాక్ మొత్తం పడిపోయిందంట, ఒకవేళ మీరు ఇప్పుడు అక్కడికి వెళ్ళలేదనుకో కంపెనీ మొత్తం బ్యాంక్రప్సీకి వెళ్తుంది అనగానే
లీ అంటాడు, ఇప్పుడు నా వైఫే నాకు ఇంపార్టెంట్ అని అంటూ ఉంటాడు. సో అసిస్టెంట్ అంటాడు, ఒకవేళ కంపెనీ మొత్తం బ్యాంక్రప్సీకి వెళ్తే అప్పుడు మీరు మొత్తం వెతకడానికి కూడా అట్లీస్ట్ మనీ ఉండాలి కదా అనగానే లీ ఏమో సరే అని కంపెనీకి వెళ్తాడు. 3 months తర్వాత లీ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. సో నా వైఫ్ సొంతంగా ఎగ్జిబిషన్ని స్టార్ట్ చేసింది, ఈరోజు ఎలాగైనా తనని మీట్ అయ్యి తనకి సారీ చెప్పాలి అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడే లీ యొక్క మిస్టర్స్ జో ఏమో అదే ఆఫీస్లో క్లీనర్గా జాబ్ చేస్తూ ఉంటుంది. చూసి సైలెంట్గా చూస్తూ ఉంటుంది. లీ ఏమో హ్యాపీగా ఎగ్జిబిషన్కి వెళ్ళగానే జో అనుకుంటుంది, నా కెరియర్ మొత్తం నువ్వే ఇలా చేసేసావు, ఎలాగైనా నేను వదిలిపెట్టాను అని జాస్మిన్ అనుకుంటూ ఉంటుంది. లీ ఏమో ఎగ్జిబిషన్కి వచ్చి ఫ్లాష్ బ్యాక్ని గుర్తు తెచ్చుకుంటాడు. వాళ్ళిద్దరూ కలిసి ఒక ఎగ్జిబిషన్ని పెట్టాలి అని. సో ఫైనల్గా నువ్వు ఎగ్జిబిషన్ పెట్టావు, కానీ అందులో నేను లేను అని బాధపడుతూ ఉంటాడు. జాస్మిన్ ఏమో తన ఆర్ట్స్ గురించి అందరికీ చెప్తూ ఉంటుంది. అప్పుడే అసిస్టెంట్ ఏమో బాస్ మీ వైఫ్కి ఇవ్వడానికి రెడ్ రోజ్ బొకేస్ అని ఇస్తూ ఉంటాడు. సో తనేమో బొకే తీసుకొని వెళ్ళి నీ ఫేవరెట్ బొకేస్ అని సారీ చెప్తూ ఫైనల్గా నువ్వు నీ ఇష్టమైన ఎగ్జిబిషన్ని ఓపెన్ చేసావు అనగానే కంగ్రాస్ అంటూ ఉంటాడు. జాస్మిన్ అంటుంది, ఇంతకీ నువ్వెవరు? అలాగే రెడ్ డ్రెస్సెస్ అంటే అసలు ఇష్టం లేదు అని అంటూ ఉంటుంది. నువ్వు ఎగ్జిబిషన్ రావడానికి నీకు దగ్గర ఇన్విటేషన్ లెటర్ ఉందా? ఒకవేళ ఇన్విటేషన్ లేకపోతే ఎక్కడికి ఎంట్రీ లేదు అని సెక్యూరిటీని పిలుస్తూ ఉంటుంది. లీ అంటాడు, ప్లీజ్ నువ్వు అలా మాట్లాడకు, నేను ఇక్కడికి మీట్ అవడానికి వచ్చాను, నాకు తెలుసు నేను తప్పు చేశాను, కానీ నేను దానికి చాలా బాధపడుతున్నాను అని అంటూ ఉంటాడు. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు, నువ్వెవరో నాకు తెలియదు అని అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే లీ ఏమో తన హ్యాండ్ పట్టుకుంటాడు. ప్లీజ్ నన్ను క్షమించు, నువ్వు నన్ను కొట్టాలనుకుంటే కొట్టు, చంపాలనుకుంటే చంపు, అంతేకాని ఇలా చేయకు అనగానే జాస్మిన్ ఏమో గట్టిగా అరుస్తుంది, నా హ్యాండ్ని వదిలేసే అనగానే లీ ఏమో తన హ్యాండ్ని వదిలేస్తాడు. జాస్మిన్ అంటుంది, చూస్తుంటే నువ్వు రాంగ్గా అర్థం చేసుకున్నావు అనుకుంటా, నేను నీకు వైఫ్ని కాదు, నాకు ఎలాంటి రిలేషన్షిప్ లేదు, నువ్వెవరో నాకు తెలియదు అని అంటుంది. లీ అంటాడు, నాకు తెలుసు, నువ్వు నీ ట్విన్ సిస్టర్ చనిపోయాక తన ప్లేస్లోకి వెళ్ళి తన నేమ్ చేంజ్ చేసుకున్నావని, అంత మాత్రాన నువ్వు జాస్మిన్ అయిపోకుండా ఉండవు అని అంటూ ఉంటాడు. జాస్మిన్ ఏమో నువ్వెవరో నాకు తెలియదు అని అంటూనే ఉంటుంది. అప్పుడే అక్కడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అతను మిస్టర్ లీ కదా, తన వైఫ్ తనని మోసం చేసినందుకు వదిలేసి వెళ్ళింది, ఇప్పుడేమో ఇంకో పర్సన్ వెనకాల పడుతూ ఉన్నాడు అని అనుకుంటూ ఉంటారు. లీకేమో చాలా కోపం వచ్చి వాళ్ళ మీద అరుస్తూ ఉంటాడు. సో మీరేం మాట్లాడుతున్నారు అనగానే వాళ్ళు అంటారు, నీ వైఫ్ డిజేబుల్ అయినందుకు వదిలేసి వెళ్ళారు, ఇప్పుడు తిన వెనకాల పడుతున్నావు అంటే నేను ఓన్లీ నా వైఫ్ను మాత్రమే ఇష్టపడుతున్నాను, తిని నా పక్కనున్న అమ్మాయి నా వైఫ్ అని చెప్తూ ఉంటాడు. జాస్మిన్తో వి అంటాడు, ఇంకా మన ఇద్దరికి డైవర్స్ కాలేదు, సో నువ్వు ఇప్పటికీ నా వైఫే అని తన హ్యాండ్ పట్టుకొని లాక్కోబోతూ ఉంటే అప్పుడే జాస్మిన్ యొక్క ఫ్రెండ్ వస్తాడు. సో తను అంటాడు, నువ్వు వేరే వాళ్ళ యొక్క వైఫ్ యొక్క హ్యాండ్ పట్టుకోవడం కరెక్టేనా అని జాస్మిన్ హ్యాండ్ని తను పట్టుకుంటాడు. లీ ఏమో అది చూసి షాక్ అవుతాడు. సో నువ్వు ముందు తన హ్యాండ్ వదులు, మన ఇద్దరి మధ్యలో వేరే పర్సన్ ఎందుకు అనగానే తను అంటాడు, నేను వేరే పర్సన్ని కాదు తన హస్బెండ్ని అని చెప్తాడు. జాస్మిన్ కూడా తనతో పాటు యాక్ట్ చేయడం స్టార్ట్ చేసి, అవును ఇతను నా హస్బెండ్, మిస్టర్ లీ నువ్వు ఇప్పుడైనా వెళ్ళిపోతావా అనగాని లీ ఏమో ఫైనల్గా అట్లీస్ట్ నువ్వు ఇప్పుడు నన్ను గుర్తుపట్టావు కదా అంటే నీ గురించి ఎవరికి తెలియదు, నువ్వెంత ఫేమస్, నువ్వు నీ వైఫ్ని ఎలా మోసం చేసావో ఇంటర్నెట్లో ఇంకా రూమర్స్ నడుస్తూనే ఉన్నాయని అంటూ ఉంటుంది. సో లీ ఏమో బతిలాడుతూనే ఉంటాడు, ప్లీజ్ నన్ను క్షమించు అని. ఆ పర్సన్ అంటాడు తన హ్యాండ్ పట్టుకొని, తిను నా వైఫ్, నేను అవుట్ పర్సన్ ఎలా అవుతాను అని అంటూ ఉంటాడు. లీకేమో చాలా కోపం వస్తుంది. జాస్మిన్ అంటుంది, నువ్వు ఇక్కడికి వచ్చి నా ఎగ్జిబిషన్ మొత్తం ఖరాబ్ చేసావు, అలాగే ఏదేదో మాట్లాడుతున్నావు, నువ్వు మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్తావా లేకపోతే సెక్యూరిటీని పిలవాలా అని సెక్యూరిటీని పిలుస్తుంది. నాకేమో చాలా కోపం వచ్చి సరే నేనే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సో జాస్మిన్ ఏమో వాళ్ళ ఫ్రెండ్కి థ్యాంక్ యూ చెప్తూ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, నాకు మ్యారేజ్కి ఇంకో ఛాన్స్ ఇవ్వు, నేను నిన్ను చాలా బాగా చూసుకుంటాను అని అంటాడు. అప్పుడు తను అంటుంది, నాకు మ్యారేజ్ మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు అని అంటుంది. మ్యారేజ్ అంటేనే జైల్లా ఫీల్ అవుతుంది, మ్యారేజ్ అంటేనే జైల్లా అనిపిస్తుంది అనగానే నేను నీకోసం చాలా ఫ్రీడమ్ ఇస్తాను, ఏది కావాలంటే అది చేసుకో అనగానే ఇప్పుడే జాస్మిన్ అంటుంది, ఇలాంటి వినాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇంతకుముందు ఇలాంటివి చాలానే విన్నాను, ఇప్పుడు నేను మళ్ళీ నా మనసుని ఇంకా హర్ట్ చేయాలని అస్సలు అనుకోవట్లేదు, ఆల్రెడీ పాస్ట్లో హర్ట్ అయిన మనసు చాలానే ఉంది అని అంటూ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్ కూడా సరేలే నీ ఇష్టం అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మీట్ అవడానికి ఒక పర్సన్ వస్తుంది, తనే జో అనుకుంటుంది, ఇప్పుడు ఎలాగో తను నన్ను గుర్తుపట్టదు, సో నేను తనని చంపేయచ్చు అని అనుకుంటుంది. తన దగ్గరికి వచ్చి ఫ్లవర్ బొకే ఇచ్చి, నేను మీకు పెద్ద ఫ్యాన్ని, మీ ఆర్ట్స్కి పెద్ద ఫ్యాన్ని అంటూ ఉంటుంది.
జాస్మిన్ ఏమో తన యొక్క క్యాప్ తీసేసి, ఏంటి నువ్వు నన్ను చంపడానికి పాత సినిమాలాగా వచ్చావా అనగానే జో అంటుంది, నువ్వు నన్ను గుర్తుపట్టావా అంటే, ఒక చిన్న క్యాప్ పెట్టుకున్నది మాత్రాన నిన్ను గుర్తుపట్టరా అని అంటుంది. జో అంటుంది, అంటే నువ్వు లీని కావాలనే గుర్తుపట్టకుండా తన ముందు యాక్టింగ్ చేసావు కదా, నీకు ఫుల్ ఖుషి వచ్చినట్టుంది అని అంటూ ఉంటుంది. అప్పుడే జాస్మిన్ అంటుంది, సరే ఇది చెప్పు, నువ్వు పెద్ద స్టార్వి కదా, మరి ఇప్పుడు నీ సిచ్యువేషన్ ఏంటి ఇలా చేంజ్ అయింది అనగానే, నువ్వు ఒకవేళ ఇంటర్నెట్లో వీడియో అప్లోడ్ చేయబోయి ఉంటే ఇప్పుడు నా సిచ్యువేషన్ ఇలా అయి ఉండేది కాదు అని అంటూ ఉంటుంది. అప్పుడే జాస్మిన్ అంటుంది, అవును నేను వదిలేశాక కూడా నువ్వు లీని మ్యారేజ్ చేసుకోలేదా, నువ్వు బాస్ అవ్వాలనుకున్నావు కదా, నేను నీకు జస్ట్ హెల్ప్ చేశాను, ఒకవేళ నువ్వు వీడియోస్ పెట్టకపోయి ఉంటే ఇదంతా జరిగేది కాదు కదా అనగానే జో ఏమో అంటూ ఉంటుంది, నువ్వు నీ హస్బెండ్ని కంట్రోల్ చేసుకోలేకపోయావు, అయినా ఎలా అనుకుంటున్నావు, నువ్వు ఒక డిజేబుల్ అయినప్పుడు నీ హస్బెండ్ నీకు రాయల్టీగా ఉంటాడని ఎలా అనుకుంటున్నావు అనగానే జాస్మిన్కి కోపం వచ్చి కొడుతుంది. తను కొట్టి అంటూ ఉంటుంది, సో ఇది నేను లాస్ట్ టైమే కొట్టాల్సింది, ఇప్పుడు అంటున్నా విను, మీ ఇద్దరూ చీటర్సే, మీరు చనిపోయినా బతికినా నాకు సంబంధం లేదు అని చెప్తూ ఉంటుంది. జోకి చాలా కోపం వచ్చి తనని కత్తితో పొడవబోతూ ఉంటే అప్పుడే లీ వచ్చి తనని కాపాడుతాడు. సో జో అంటుంది, తనని కాపాడడానికి నీ ప్రాణాలు కూడా లెక్క చేయవా అంటే, నా ప్రాణాల కంటే జాస్మినే ఎక్కువ అని అంటుంది. సో జో ఏమో అక్కడి నుంచి పారిపోబోతూ ఉంటే జాస్మిన్ ఏమో పట్టుకోబోతూ ఉంటుంది. లీ అంటాడు, నా మనుషులు తనని పట్టుకుంటారు అని తనతో అంటాడు, ప్లీజ్ నాకు ఒక ఛాన్స్ ఇవ్వు, నేను నీతో మాట్లాడాలి అని అంటే తను అంటుంది, మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు అని అంటుంది. లీ అంటాడు, సరే ఫైనల్గా నువ్వు ఒప్పుకున్నావు కదా, నువ్వేనా జాస్మిన్ అని అంటే, నేను ఒప్పుకున్నాను, నీ జాస్మిన్ ఆల్రెడీ ఎప్పుడో చనిపోయింది, అది కూడా నీ చేతులతో చంపేశావా అని అంటూ ఉంటుంది. ప్లీజ్ నాకు ఒక ఛాన్స్ ఇవ్వని బతలాడుతూ ఉంటే, లేదు నీకు ఇంకా ఛాన్స్ ఇచ్చే ఛాన్సే లేదు, అప్పుడు మన మ్యారేజ్ అప్పుడు నేను నీతో టైం స్పెండ్ చేయాలనుకున్నాను, కానీ నువ్వేమో తనతో వెళ్ళి నైట్ స్పెండ్ చేసావా అని అంటూ ఉంటుంది. లీ అంటాడు, నేను నీకోసమే తనతో ఉన్నాను, తన ప్రెగ్నెంట్ అయ్యాక ఆ బేబీని నీకే ఇద్దామనుకున్నాను అని అంటూ ఉంటాడు. అంటే అప్పుడు తను అంటుంది, సరే ఒక విషయం చెప్పు, తను ప్రెగ్నెంట్ అయ్యాక నువ్వెప్పుడు తనని టచ్ చేయలేదా అని అంటే సైలెంట్గా ఉండిపోతాడు. ఇక్కడే అర్థమైపోతుంది కదా నువ్వేంటో అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే జో రాగానే లీ అంటాడు, ఒకవేళ నువ్వు నాకు డ్రింక్ ఇవ్వకపోయి ఉంటే, డ్రింక్లో డ్రగ్ ఇవ్వకపోయి ఉంటే ఇప్పుడు మన ఇద్దరి రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యేదే కాదు, ఇంతదాకా నా వైఫ్ నన్ను వదిలేసి వెళ్ళిపోయేదే కాదు అనగానే జో ఏమో నవ్వుతూ, ఆ విషయం మన ఇద్దరి మధ్యలో ఉంది, మీ వైఫ్కి తెలియదు కదా, ఇప్పుడు నువ్వు నేను ఇద్దరం చీటర్స్ అనే అనుకుంటుంది అని నవ్వుతూ ఉంటుంది. లీకేమో కోపం వచ్చి తన అసిస్టెంట్తో తనని జైలుకి పంపేయమని అంటాడు. హౌస్కి వచ్చి ఫుల్గా ఏడుస్తూ డ్రింక్ చేస్తూ ఉంటాడు. తన హెల్త్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఇమీడియట్గా తన హాస్పిటల్లో జాయిన్ చేయగానే అసిస్టెంట్ వచ్చి, బాస్ మీరు పర్సనల్గా ఆలోచించి మన కంపెనీ కూడా చాలా లాస్ అవుతుంది అని అంటే, నాకు ఇప్పుడు కంపెనీ ఇంపార్టెంట్ కాదు, నా వైఫే నాకు ఇంపార్టెంట్, నా వైఫ్ లేకపోతే నేనేం చేయలేను అని అంటాడు. అసిస్టెంట్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే వాళ్ళ మమ్మీ డాడీ లీని చూడడానికి వస్తారు. అలా లీని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది వాళ్ళ మమ్మీ. ఇమీడియట్గా వాళ్ళ మమ్మీ ఏమో తనకి కాల్ చేస్తుంది. జాస్మిన్ అంటుంది, ఆంటీ ఇప్పుడు నాకు ఏ వర్క్ మీద కాల్ చేశారో అనగానే, నా సన్ యొక్క హెల్త్ చాలా ఖరాబ్ అయిపోయింది అని వీడియో కాల్లో చూపిస్తుంది. సో తను ఎలా ఉంటాడో నాకు అర్థం కావట్లేదు, ఒక్కసారి చూడుపో అనగానే తను అంటుంది, నేను తన వైఫ్ని కాదు ఎక్స్ వైఫ్ని, సో తను నన్ను చీట్ చేశాడు, ఇప్పుడు మా ఇద్దరి మధ్యలో ఎలాంటి రిలేషన్షిప్ లేదు అని కాల్ కట్ చేస్తుంది. అదంతా రికార్డింగ్ ఏమో వాళ్ళ మమ్మీ లీకి వినిపిస్తుంది. లీ ఏమో ఆ రికార్డ్ విని చాలా ఏడుస్తూ ఉంటాడు. ఇక్కడేమో జాస్మిన్ వాళ్ళ ఫ్రెండ్తో చెప్తూ ఉంటుంది, నేను అబ్రాడ్ వెళ్ళిపోతున్నాను అనగానే వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, నువ్వు అబ్రాడ్ వెళ్తే మళ్ళీ రిటర్న్ రావు కదా, ఒక్కసారి ఆలోచించు కదా లీ గురించి అంటే, నాకు ఇంకా ఆ పర్సన్ గురించి అవసరం లేదు అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. లీ ఏమో తను వెళ్తున్న సంగతి తెలిసి తన అడ్రస్కి వచ్చి చూసేసరికి లాక్ వేసి ఉంటుంది. సో తన కార్ వెనుకనే ఫాలో అవుతూ ఉంటాడు. జాస్మిన్ ఏమో లీని చూసినా కానీ కార్ ఆపకుండా ఉంది. లీ ఏమో 1 year తర్వాత తన యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుంటూ, ప్లీజ్ సారీ నువ్వు మళ్ళీ రిటర్న్ రా అని మాట్లాడుతూ ఉంటాడు. మనకు అర్థమవుతుంది తన ముందున్నది టెడ్డీ బేర్ అని. అలా లీ ఏమో తన వైఫ్ గురించి ఆలోచించి తన కంపెనీ కూడా మొత్తం బ్యాంక్రప్సీకి వెళ్ళిపోతుంది. ఇలా ఈ డ్రామా సాడ్ ఎండింగ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.